సో మీరు చెప్పండి, అంటే మీరు ఇందాక ఒకటి చెప్పారు, అంటే వృత్తిపరంగా మీరు ఒక స్టాండ్ తీసుకుంటున్నారు, రాజకీయ పరంగా ఒక స్టాండ్ తీసుకుంటున్నారు. అంటే మీలాంటి లాయర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఈ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వృత్తి ధర్మం గొప్పదా, పార్టీ ధర్మం గొప్పదా? పార్టీ ధర్మం గొప్పదనుకుని నేను తర్వాత అసదుద్దీన్ కేసులు కంటిన్యూ చేయలేదు. ఇంకా నేను బీజేపీలో జాయిన్ అయిన తర్వాత అసదుద్దీన్ కేసులో నేను మళ్ళీ కోర్టుకు అపియర్ అవ్వలేదు. నా దగ్గర ఉండేటువంటి జూనియర్స్ కొంతమంది చేసుకున్నారు, కేసు అయిపోయింది. అది ఆ కేసులో నేను ఎప్పుడు కూడా ఇది చేయలేదు. నేను వకాలత్ విత్డ్రా చేసుకున్నాను అంతే. ఐ వాజ్ నెవర్ ఆన్ రికార్డ్. వన్ ఆఫ్ మై క్లయింట్ హెస్ డన్ దట్ కేస్. ఆ కేసుకి నాకేం సంబంధం లేదు. పార్టీలో పనిచేస్తున్నప్పుడు పార్టీ ధర్మమే ముఖ్యం, పార్టీ ఇన్స్ట్రక్షన్సే ముఖ్యం. అప్పుడు నేను పర్సనల్గా చేసిన అంటే అది ఉండకపోవచ్చు. సో యూ హ్యావ్ టు టో ద పార్టీ లైన్ ఓన్లీ. అంతే. అర్ధరాత్రి ఏదో మనం పోతున్నప్పుడు దారిలో రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయిన వ్యక్తిని లేబట్టుకొని పోతే ఆయన హిందువా ముస్లిం అని అడగడానికి అప్పుడు నాకు టైం లేక నేను ఇచ్చినటువంటి సహాయం ఎవరో ఈ ముస్లిం తీవ్రవాదికి అయి ఉంటే అది నేను తర్వాత ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. కానీ ఆ నిమిషానికి నేను ఒక మనిషి రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నప్పుడు లేకపోవడం అనేది అదొక మనిషి ధర్మం, అంతే, మానవతా ధర్మం. నేను ఆ ధర్మంగానే చూస్తాను తప్ప పార్టీ లైన్ దాటాల్సినటువంటి అవసరం నాకు లేదు. సో మీ మీద ప్రధానమైన ఆరోపణ ఒకటి ఏంటంటే, మీరు హరీష్ రావు గారి మీద ఎంత ఓకల్గా మీరు విమర్శలు చేస్తారో కేటీఆర్ మీద కానీ కవిత గారి మీద కానీ మీరు చేయరు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో సగం రోజులు కేటీఆర్లు కవితలు తెలంగాణ ఉద్యమంలో లేరు సార్. 2009 ఎన్నికల కొద్ది రోజుల ముందు వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కేసీఆర్ మమ్మల్ని అందరినీ ఇట్లే కూర్చోబెట్టుకున్న మాట చెప్పిండు. మరి మీకు అందరికీ తెలుసు కదా, నేను నా ముసలి తప్పితే నాకు ఎవరు లేరు. ఇక్కడ తెలంగాణ వస్తే మీరే నాయకులు అవుతారు, మీరే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. నా బిడ్డ కొడుకు ఇద్దరు అమెరికాలో మస్తు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు ఇండియాకి రారు అని చెప్పారు. నమ్మి నాన్న వస్తే ఏదో అయింది అని చెప్పి తెలంగాణలో చెప్తారు సార్. అట్లుంది కేసీఆర్ గారి పరిస్థితి. సో 2009 దాకా వాళ్ళు రాలేదు. 2009 కొద్ది రోజుల ముందు కరీంనగర్ ఉప ఎన్నికప్పుడు కేటీఆర్ గారు వచ్చారు, తర్వాత కవిత గారు వచ్చారు. తెలంగాణ ఉద్యమం పీక్గా నడిచిన 2001 నుంచి 2009 మధ్యలో కానీ ఆ తర్వాత కానీ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో జరిగినటువంటి లోటుపాట్లని, కేటీఆర్ గారు చేసినటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు ఏమైనా ఉంటే వారికి చెప్పినాం, కవిత గారు చేసిన ఏమైనా ఉంటే ఇంటర్నల్గా చెప్పినాం. కానీ ఎక్స్టర్నల్గా అంత దుర్మార్గంగా చేసినటువంటి పనులు నా దృష్టికి రాలేదు. మీ దృష్టికి వస్తే ఏమైనా చెప్పి తప్పక వాళ్ళని కూడా వెంటాడుతుంది, దాంట్లో ఏం సందేహం లేదు. సో మీకు ఇప్పుడు దాకా అంతగా విమర్శించదగినటువంటి ఇష్యూస్ దొరకలేదంటారా? ఎందుకు కవితను చాలాసార్లు విమర్శిస్తాను నేను. కవిత ఉట్టక ముందు బతుకమ్మ లేదా తెలంగాణలో? కవిత ఆడే కంటే ముందు బతుకమ్మ ఎవరు ఆడలేదా తెలంగాణ లోపల? కవితనే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడరా, లేకపోతే బతుకమ్మకి ఏమైనా బ్రాండ్ అంబాసిడరా? మీరు బతుకమ్మకి 10 కోట్లు ఇస్తాం, 15 కోట్లు ఇస్తామని చెప్పి మీ బిడ్డ కోసం ప్రచారం చేస్తున్నారని నేను నియోజకవర్గంలో ప్రతి ఊర్లో చెప్తాను. ఇప్పుడు చెప్తాను, రేపు కూడా చెప్తాను. నేను కవిత గారు అమెరికాకి వెళ్ళి వచ్చి ఇక్కడ తెలంగాణలో బతుకమ్మ మొదలుపెట్టే కంటే ముందు మీకు తెలియదా సార్ ఎవరు బతుకమ్మ ఆడలేదా తెలంగాణలో? కవిత రాకంటే ముందు తెలంగాణ పల్లెటూర్లలో బతుకమ్మ లేదా? చాలా స్పష్టంగా అడుగుతున్నాను నేను ప్రజల్ని. మీరు ఇచ్చిన 10 కోట్లు ఎందుకు? కవిత గారి కోసం ఓటింగ్లు, కవిత గారి కోసం డ్వాక్రా మహిళని తీసుకొచ్చి ట్యాంక్ బండి మీద బతుకమ్మ చేసి ప్రపంచానికి ఏదో చేస్తున్నామని షో ఆఫ్ చేసుకోవడానిక? ఖచ్చితంగా తప్పు చేసినప్పుడు విమర్శిస్తాను, దాంట్లో ఎక్కడ తేడా లేదు. దాంట్లో అది కేటీఆర్ అయినా కవిత అయినా ఏం స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకున్నటువంటి అనుమానమే కరెక్ట్ అయితే మరి హరీష్ గారి ఒత్తిడి మేరకు నన్ను సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఎందుకు మరి వాళ్ళ నాన్నకి చెప్పి కేటీఆర్ కవితను నన్ను కాపాడలేకపోయినారు? సో అవన్నీ ఏం లేవు సార్, అవన్నీ ఒకే తాను గుడ్డలు. ఆ 4 ఒకటే. బయటికి మాత్రం బావ వేరు, బ్రదర్ ఇన్ లా వేరు అనేది కథలు చెప్తూ ఉంటారు, కానీ బావ లేదు, బావమరిది లేదు, అంతా ఒకటే, అంతా కలిసి చేస్తూ ఉంటారు. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.